మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జిల్లాలోని నంగనూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ బావి వద్ద నిద్రిస్తున్నటువంటి వృద్ధ దంపతులను దోపిడి దొంగలు దారుణంగా హత్య చేశారు. హత్య చేయడమే కాకుండా వారి వద్ద ఉన్నటువంటి నగదుతో దోచుకెళ్లారు. ప్రస్తుతం మనం ఆ ఘటన జరిగినటువంటి వృద్ధ దంపతుల ఇంటి వద్ద మనం ఉన్న వారి కుమారుడు ఉన్నాడు పరశురాములు. మనం మాట్లాడదాం. అన్న చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? మీ పోయేవారికి ఏ విధంగా ఉండే పరిస్థితి? మేము పొద్దున పోయేసరికి దర్వాజా పెట్టుకొని ఉన్నారు. రెగ్యులర్ గా పోయే టైంలో నేను ఒక్కొక్క రోజు డోర్ తీయరు, రోజు తీస్తారు. ఈ రోజు తీయలేదంటే కొద్దిగా ఒక 5 నిమిషాలు ఆగి వెనక తీసిన తర్వాత పోయి చూసినాను. ఆ కిటికీలోంచి చూసేసరికి మా డాడీ పండుకొని ఉన్నాడు. అయితే పక్కబంటి మా బావి పక్కబంటి ఇంకో ఆయన ఉంటే ఆయన పిలిచిన బాలే అనే అతన్ని, ఆయన వచ్చిన ఆయన కూడా పిలిచిండు. లేవపోయేసరికి గడపార ఉంటే తీసుకొచ్చి డోరు పక్కబంటి ఇటుకే వాళ్ళగొట్టి డోర్ తీసి చూసినాం. మా డాడీ చల్లగా అయిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఆలోచన కూడా నాకు రాలేదు. అయితే పెద్ద మనసు దగ్గరగా చనిపోవచ్చు అనుకున్నాను నేను. తర్వాత ఊర్లోకి తీసుకొచ్చిన తర్వాత ఎస్ఐ సారు ఇట్లా వెళ్ళొచ్చి, బాబు ఖచ్చితంగా పోస్ట్ మార్టం చేయాలి, ఇట్లా నీ మీదకి కూడా వస్తుంది మరి రేపు పొద్దుగాల అంటే, సరే సార్ మీరు ఏది చెప్పినా ఇంటా అని చెప్పగానే పోలీస్ స్టేషన్ తీసుకుపోయి అంటే పోస్ట్ మార్టం చేయగానే ఇట్లా మర్డర్ అయ్యారు మీ వాళ్ళు, బంగారం పోయింది ఫలాని ఇట్లా వస్తువులు అంటే. తర్వాత ఏమైందంటే ఏం బంగారం పోయిందో వాళ్ళు నన్ను అడిగితే గిటగిట సంగతి సార్, మా డాడీది మొలతాడు పోయింది, మా అమ్మ కమ్మ షేర్లు పోయినాయి, మరి వాళ్ళకి గుర్తుపడతామని అడిగారు. గుర్తుపడతా అని చెప్పిన. అది గుర్తుపడతా అని చెప్పిన తర్వాత అవి ఒక వస్తువు తీసుకొచ్చి చూపించారు. ఇది కరెక్టే అని చెప్పిన. వాళ్ళు ఇంతకుముందు నీకు పరిచయం ఉన్నారు, నాకు ఎలాంటి పరిచయం లేదు, ఎవరు తెలియదు సార్, నేను పని చేసుకుని పోతా. ఆ ఒక్కరోజు నైట్ నేను పోలేదు. రెగ్యులర్ గా 11 గంటలకు 12 గంటలకు వెళ్తాను, నాకు కోళ్ళ ఫారం ఉంది కాబట్టి. ఆ ఒక్కరోజు పోలేదు. తెల్లారగా లేట్ అయిపోయేసరికి మా నాన్న అమ్మ చనిపోయినారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. ఈ సార్లు సహకరించి మాకు వాళ్ళని తీసుకుపోయి జైలు వేసారు. జైలు వేసుడు కాకుండా వ్యవసాయ బావుల దగ్గర ప్రతి ఒక్కరు ఉంటారు విలేజ్లలో. ఏదైనా ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు అట్లాంటి దోపిడి దొంగలను ఇమీడియట్లీ వాళ్ళకు ఉరి శిక్షణ, కాల్ చేయడం ఏదైనా చేయాలి. ఎందుకంటే ఎనీ టైం బయటకి పోతాం, ఇంటికాడికి పోయినట్టే బయటకి పోతాం. మేము రోజు పొద్దున్న లేస్తే మేము చేసే చిన్న చిన్న దొంగతనాలు చూసాం కానీ మన గ్రామంలో ఇప్పుడు దాడి చేసి చంపడం ఇట్లాంటి ఘటనలు ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్. ఇట్లా దాడి చేయడం ఫస్ట్, ఆ దొంగతనం చేసి చంపడం అనేది ఫస్ట్. దాడులు జరుగుతున్నాయి, కామన్ కొట్లాడలు పెట్టుకుంటూ బయల కాడ గెట్ల కాడ కొట్లాటలు పెట్టుకుంటారు, కానీ చంపడం అనేది ఫస్ట్. వీళ్ళకు సంబంధం లేదు, మాకు సంబంధం, వాళ్ళు అసలు ఎవరో కూడా మాకు తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆ బంగారం ఎత్తుకపోయి ముసలం ఇచ్చినా కానీ సపరేట్గా నాతలనే ఇంటికి వచ్చి ఇంటికన్నా చదువుకున్నటువంటి నా తల్లిదండ్రులు అనేది నాకు ఒకటే బాధ. ఇది జరిగినందుకు మళ్ళీ ఇది ఇట్లాంటి రిపీట్ కాకుండా వీళ్ళను కాల్ చేస్తే ఇంకా వేరే వాళ్ళైనా మారుతారు, ఏమైనా చేయాలనుకున్నాను నా ఆలోచన. దొంగతనానికి పాల్పడారంటే వాళ్ళు ఎంత కావాలి? డ్రగ్స్ కానీ ఇట్లా గంజాయి కానీ అట్లాంటి తీసుకుని ఉంటారు, లేదా మందు బాగా ఫుల్ తాగి ఉంటారు. పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళు ఆల్రెడీ నైట్ టైంలో వాళ్ళకి కనిపించాడు పెట్రోల్ ఇంకొచ్చే టైంలో. వాళ్ళు అడిగితే వాళ్ళ సమాధానం ఏం చెప్పారు, ఒక అతను పెళ్లి పోయినా అని చెప్పిండు, ఇంకొక అతను బైక్ అడికి వచ్చినామని చెప్పిండు, ఇంకొక అతను ఉష్క ట్రాక్టర్ కానీ వచ్చారు. ముగ్గురు సమాధానం అడ్డదిడ్డంగా ఉండేసరికి వాళ్ళ ఫోటోలు వాళ్ళ వివరాలు తీసుకొని ఇక్కడ ఈ ఏరియాలో ఎవరెవరి ఫోన్లు తిరిగినాయి, ఎవరెవరు వచ్చారని చెప్పేసి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ దగ్గర దొరకబట్టి మాకు చెప్పడం జరిగింది ఈ విషయం. నీకు ఎంతమంది అన్నదమ్ములు, నీకు ఎంతమంది అక్క చెల్లెలు, తల్లిదండ్రులతో ఎట్లా ఉండేది అనుబంధం? ఒక అక్క, ఒక చెల్లె, నేను, మేమందరం బాగానే ఉంటున్నాం. కాకపోతే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల దూరమైనా తిట్లాడుకోలే. తర్వాత కూడా మళ్ళీ కలుసుకున్నాం, పెళ్లిలకు అన్నిటి కలుసుకుంటాం మేము. ఇదైతే బాధ విషయం, బాగా నాకు ఏడుపు వస్తుంది. ముచ్చట చెప్పాలంటేనే బాధ అవుతుంది నాకు. అట్లా తల్లిదండ్రులు 70-80 ఏళ్ళకి వచ్చారు, వాళ్ళే చివరి దశలో ఉన్నటువంటి ఈ సమయంలో ఒక విధంగా దాడి చేయడం కానీ కొట్టడం కానీ ఎట్లా అనిపించింది? వాళ్ళకి ఎందుకు చేతులు ఎట్లా వచ్చాయంటావు? ఇంపేరు ఎట్లా కొట్టారు అసలు వాళ్ళు? నాకు తెలిసి మా అమ్మ అయితే గట్టిగా మాట్లాడుతుంది, విలేజ్ లో కూడా గట్టిగా మాట్లాడుతుంది, ఎవరినైనా అటకాయిస్తుంది. ఇట్లా ఏదైనా తప్పు ఉంటే గట్టిగా మాట్లాడుతుంది. అయితే నాకు తెలిసి ఏమనుకుంటున్నా అంటే మా అమ్మను ఒకవేళ మాట్లాడి, నువ్వు నాకు తెలుసు బిడ్డ అని నా కొడుకు చెప్తా అన్నట్లనే జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా నేను అదే ఆలోచనలో ఉన్నాను. వాళ్ళు ఇప్పుడు రాత్రి వచ్చి ఉంటారా, డే టైంలో వచ్చి ఉంటారు? డే టైంలో ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే ఆడ బయ దగ్గర ఉంటారు కాబట్టి ముసలోళ్ళు కదా, వాళ్ళకి తెలియదు అనుకుని చెప్పేసి ఎప్పుడైనా వచ్చి కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని వీళ్ళు వాళ్ళ ప్రపోజల్లో వాళ్ళు చూసుకున్నారా అనే ఒక డౌట్ నాకు. అట్లా అయ్యేపటికనే ఈ మీద నుంచి లోపలికి దిగి లోపల అది ఉన్నా అని వాళ్ళకి తెలియదు కదా, అదే నా ఆలోచన. ఇప్పుడు ఒంటరిగా ఉండేటువంటి వృద్ధులు కావచ్చు, ఊళ్ళల్లో చిన్నారులు, వాళ్ళందరిపైన ఎట్లాంటి భద్రతాపరంగా ఇట్లాంటి సమస్యలు వస్తే ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంటి, భద్రతాపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? అట్లా చెప్పాలంటే ఇప్పుడు చర్యలు తీసుకోవాలంటే ఇట్లా ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి ఇమీడియట్లీ కాల్ చేస్తే ఇంకోడు అట్లాంటి చర్య తీసుకోవాడు వచ్చే అవకాశమే ఉండదు. నా ఆలోచన అట్లా.
వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళకి సెక్యూరిటీ కల్పించడు కాదు, ఇప్పుడు ఆ జరిగిన వాళ్ళకు చేసిన వాళ్ళను ఇమీడియట్లీ వాళ్ళకి కాల్ చేసుడా ఉరి శిక్షణ వాళ్ళకి అమలు చేస్తే రేపు ఇంకోటి చేయనికి కూడా వెనకపోతాడు. మనం కొత్త వానికి సెక్యూరిటీ కల్పించినట్టు ఈ వీళ్ళను జరిపేస్తే అట్లా నా ఆలోచన. మనం చూసుకోవచ్చు నంగనూరు మండల కేంద్రానికి చెందినటువంటి ఆవుల కొమరయ్య భూదవులకు సంబంధించినటువంటి కుటుంబం వీరిపైనే దోపిడీ దొంగల ముఠా ముగ్గురు బతిపడే ప్రాంతం చెందినటువంటి ముగ్గురు దొంగలు వారు ఇప్పటికే మద్యంతో పాటుగా ఫుల్గా వారు ఆ మద్యం తీసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వారు మద్యం మత్తులో గత కొన్ని రోజులు రెక్కి నిర్వహించి వీరిపైన ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధ దంపతులు టార్గెట్ గా చేసుకుని వారిపైన దాడి చేయడమే కాకుండా వారి వద్ద నగలు దోచుకెళ్లి వారి ఇద్దరు వృద్ధులను వారు దారుణంగా కుట్టి చంపారు. ఆ వృద్ధురాలి కోడలు మన దగ్గర ఉంది. అమ్మ చెప్పమ్మా, అసలు ఆ రోజు ఏం జరిగింది, నువ్వు అప్పుడు నీకు ఎప్పుడు ఈ విషయం తెలిసిందమ్మా? నాకు తర్వాత తెలిసింది సార్. మేము పోయేసరికి చాలా మంది ఉన్నారు. నేను స్కూల్లో ఉంటా పోతా, ఫోన్ చేస్తే నేను పోయేసరికి చాలా మంది ఉన్నారు. మాకు అప్పటికే అవుట్ ఫెయిల్ అయింది సార్. బాధ అనిపించింది బాగా. ఎట్లా ఉండదమ్మా మీ అత్త మామలతో నీకు అనుబంధం? ఉన్నాం సార్. తిట్టుకున్నా నీ అన్నం పెడుతుంటే అందరం మంచిగానే ఉన్నాం. ఎంత తిట్టుకున్నా మళ్ళా అన్నం నేను పెట్టని తినకపోతుడు సార్ వాళ్ళు. ఆవిడ కూడా ఎక్కడ బయట తినలేదు. నేను పెడితేనే అది పెడితేనే మేము తింటాం అన్నట్టుగా ఉండే. లేకుండే సార్. బావి దగ్గర ఉన్నా, ఇంటికాడ ఉన్నా, ఎటు పోకురా అట్లరా ఇట్లరా తిట్టినా కూడా మళ్ళీ నా పిల్లలు రారా అని పిలుస్తుండే సార్. మేము బావి దగ్గరకు పోయినా, రూమ్ కాడ ఫారంలోకి పోయినా మా వెనకనే వచ్చి చూడు కూర్చుంటాం, బిడ్డ పని చేసుకోరు అన్నట్టుగా. మాకు ఆదరవు లేకుండే సార్. బాధ అనిపిస్తాను. వాళ్ళే ఆధారపడే పరిస్థితులు వాళ్ళపైన దాడి ఎట్లా వచ్చే చేతులు? వెనకటి వాళ్ళు కదా గట్టిగా ఉన్నారు. మాకింత ధీమా లెక్క వాళ్ళు మస్తు పాపం పని చేసారు సార్. ఎంత అల్లడిచ్చిర్రో వాళ్ళు పోతుంటే. వాళ్ళే ముసలి వాళ్ళపైన దాడి చేసి ఉండే. ఎట్లా అనిపించింది అంత చిన్న ఆ ఏజ్ లో, ఆ ముసలి ఏజ్ లో వాళ్ళపైన ఎట్లా వాళ్ళకి ఇక బాధపడవచ్చు సార్. ఎంత అవస్థపడ్డారో. అమ్మడొకటికి ఎట్లా చేతులు వచ్చినాయో మాకే అసలు తలుచుకుంటేనే అసలు నిద్ర పడతలేదు సార్. వారం నుంచి అసలు 5 రోజుల నుంచి నిద్ర కూడా మేము పోవట్లేదు. బాధగా ఉంది. వృద్ధులు కావచ్చు, చిన్నారుల పైన దాడులకు పాల్పడి మన మనలో ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి దోపిడీ. అప్పుడు నా చిన్న పిల్లలు పోతారు. నేనైనా మధ్యాహ్నం రాగానే ఉరుకుతా బండి వేసుకొని ఎండనక నీడనక. కానీ భయం ఉంది సార్. ఇప్పుడు పోవాలంటే కూడా మాకు గజగజ వణుకుతాయి కాలు రెక్కలు. మేము నైట్ ఫుడ్ అయినా పోయిన వాళ్ళు ఉండగలుగుతాడ ఉన్నారు కదా మా అత్త మామ అన్న ధైర్యం మీద పోయినాం సార్ మేము. కానీ వాళ్ళని ఏదన్నా ఒకటి చేయాలి సార్. లేకపోతే ఇక చాలా బాధ అనిపిస్తుంది. రేపు ఇంకో వాళ్ళకి కూడా అట్లా కావద్దు సార్. అది ఒక్కటే మేము చేసేది అంతే. వృద్ధుల మనమడు చెప్పమ్మా, మీ అమ్మ తాతనికి ఎట్లా ఉండేది వాళ్ళ అనుబంధం? వాళ్ళు లేకుండా ఎట్లా ఉందమ్మా నీకు? మా నాన్నమ్మ గిట్ల లేకపోతే నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎట్లా వాళ్ళు నీకు ఎట్లా చూసుకునే వాళ్ళు? వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఎట్లా ఉండదు? అట్లా కాదు, ఇట్లా మంచిగా చెప్పేటోళ్ళు సార్. అట్లే రోడ్ పంట స్పీడ్ గా పోదు, స్లోగా పోవాలి, బండి నడుపుతున్నావు అన్నాడు సార్. ఎప్పుడన్నా మా మమ్మీని ఏడవక అని చెప్పి మా మమ్మీని చెప్పమాట సార్. మా మమ్మీ చాలా ఏడుస్తుంది సార్. మా నాన్నమ్మ మా తాత వేరే కంచి. ఇంకా ఊరి పెద్ద మనిషి చెప్పండి, అసలు ఇట్లాంటి ఇప్పుడు చూసారా మన ఏరియాలో ఇట్లాంటి దోపిడి దొంగలు ఇట్లా దారుణాలకు పాల్పడడం? పోయే వారికి ఇప్పుడు చూడలేదు సార్. ఇదే ఫస్ట్ నా జీవితంలో చూస్తాను. ఇద్దరు ఒకసారి చనిపోయారంటే ఇదే ఫస్ట్ సార్. ఇలాంటి వ్యవహారం చేయకూడదు, తప్పు. అది చాలా వ్యవహారం చేయకూడదు సార్, తప్పు. మనకు కూడా ఇప్పుడు గ్రామాల్లో ఈ విధంగా ఒంటరిగా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? దోపిడి దిగుతున్నారు సార్. అది ఒక్కలు ఉంటే ఎంత ఇబ్బంది, ఒక్కలు ఉంటే ఒక ఇబ్బంది అంటే, ఒక ఇద్దరు ఉంటే అది వేరు ఉంటాయి. ఒక్కలు ఉంటే వాళ్ళని కుక్క బతికే. కానీ ఇలాంటి పనులు చేస్తే చాలా తప్పు సార్. అది కరెక్ట్ కాదు, అది నచ్చలేము. వృద్ధ తల్లిదండ్రుల కుమారుడు ఉన్నాడు చెప్పన్నా, అసలు ఎట్లా ఉండే మీ తల్లిదండ్రులతో నీకు అనుబంధం? వారు లేనటువంటి రోజు నీకు ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు లేకపోతే నాకు నిద్ర పడతలేదు. బావి దగ్గర పోయినా భయంగా, నాకు ఏదో రేపు వాళ్ళు ఏమన్నా నన్నేమన్నా చేస్తారేమో అని బాధగా ఉంది. నేను ఎటు పోయినా వచ్చినా రాకుండా సాయంత్రం పొద్దున కంపల్సరీ తోపంటే వాళ్ళు నా కొడుకు ఫోన్ చేయాలి, పొద్దు నుంచి బయటకి రాదే అనే పరిస్థితి. ఇప్పుడు అట్లా నాకు ఫోన్ చేసేటోళ్ళు కూడా ఎవరు లేరు, మాట్లాడిపిస్తోళ్ళు ఎవరు. నువ్వు ఎటు పోయినా అని అడిగేటోళ్ళు లేకుండా నాకు బాధ ఏడిపోస్తున్నారు. మీ తల్లిదండ్రులు ఎందుకు టార్గెట్ చేశారు? వారు అంత మంది ఉండగా కూడా వాళ్ళు అంటే ఒంటరిగా ఉంటారని గమనించారు. రోజు ఎక్కి ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుని ఉంటారు వాళ్ళు? కావచ్చు సార్, ఎందుకంటే నేను ఈ వాళ్ళని ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే మా అమ్మ తోపంటే ఎవరన్నావు అని ఇక రా బిడ్డ అని పిలిచి ఇస్తుంది. అప్పటి నుంచి కూడా అంతే. వాళ్ళు ఏదైనా చెప్తే వాళ్ళ ముచ్చట ఉంటుంది, ఈమె ముచ్చట మొత్తం వాళ్ళు ఎప్పుడైనా చూసిరని నాకు అదే డౌట్. వాళ్ళు మొత్తం తాగి ఫుల్ గంజాయి కానీ అట్లాంటి తీసుకుని ఉండి ఉంటారు అనుకుంటున్నారు. వాళ్ళు మధ్య మత్తులో కానీ మొత్తం దొంగతనాలు అన్ని పాల్పడడం వచ్చి పని చేతగా ఇలాంటి పనులు చేసి ఉంటారు. కావచ్చు సార్. ఇంతకుముందు అయితే మామూలుగా ఇలా ఇప్పుడు ఈ మర్డర్ చేసిన వాళ్ళ వల్ల, మా అమ్మ నాన్న చంపిన వాళ్ళ వల్ల నంగనూరుకు సంబంధించిన చుట్టాల వ్యక్తి ఆయన ఇంతకుముందు కూడా 5-6 కేసులు ఉన్నాయని తెలిసింది. ఇక్కడ మా ఇంటి దగ్గర ఇక్కడ కిరాయికి ఉంటుండే. కొద్ది రోజులు చెప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు అతను నేను చూడలేదు, అప్పుడు కూడా చూడలే, ఇప్పుడు కూడా చూడలే. ఒకవేళ అదే ఆలోచన కొద్దీ అప్పటిది ఆలోచన పెట్టుకుని ఇప్పుడు వచ్చి చంపొచ్చు అని నాకు ఇట్లా అనిపిస్తుంది.
వృద్ధంతో వాళ్ళు మృసులు కదా, వాళ్ళపైన కట్టెలతో కావచ్చు ఇనుప రాళ్లతో కొట్టారు కదా, ఆ ఏజ్ లో వాళ్ళకి ఎట్లా అనిపించారు? రక్తం ఏమైనా పడింది అక్కడ? ఎలాంటి రక్తం లేదు, అసలు గోటి ఘాటు కూడా లేదు వాళ్ళ పే మీద, ముఖం మీద గానీ మెడల మీద గానీ ఎలాంటి గోటి ఘాటు కూడా కనపడలేదు మాకు. గొంతు పిసికి చంపారా, ఊపిరాడకుండా మా అమ్మనేమో ఇది మంచానికి ఎత్తేసి కొట్టిరాడ, మా డాడీనేమో మా బాబు రుమాలు చుట్టుకుంటాడు, ఆ రుమాల తోటి ఇట్లా చుట్టిరాడు, ఉరిలాగా కొట్టి చంపేసి. నంగనూరు మండల కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు దోపిడి దొంగలు, ఒంటరిగా ఉన్నటువంటి వృద్ధులు, వారు ఇద్దరు కూడా ఆవుల కొమురయ్య భూతం అనేటువంటి వృద్ధులు, 70 ఏళ్ళకి పైగా ఉన్నటువంటి వృద్ధులు, వారు వ్యవసాయ బాబు వద్ద వారు ఉంటున్న వారి కుమారుడు వారి కోసం ఒక ఇల్లు నిర్మించిన, అదే ఇంట్లో ఉంటూ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అక్కడనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నటువంటి వాళ్ళు ఒంటరిగా ఉండడానికి గమనించినటువంటి దోపిడి దొంగలు ముగ్గురు కూడా దాడి చేసి వారు కూడా ఈ యొక్క బద్దిపడే ప్రాంతం ఇదే మండలానికి చెందినటువంటి ఆ ముగ్గురు మద్యం మత్తులో వారు ఇదే విధంగా దోపిడి దొంగతనాలకు పాల్పడుతూ ఉండడానికి పోలీసులు గుర్తించారు. అయితే వీరు ఒంటరిగా ఉండడానికి గమనించి వారిపైన ఆ ఇంటిలోకి ప్రవేశించి ఆ వృద్ధులపైన దాడి చేసి వారు చంపారు. అక్కడే వారు ఆ వృద్ధులు చనిపోవడంతో ఆ కుటుంబం అంతా కూడా తల్లడిల్లిపోతుంది. తల్లిదండ్రులు లేక కుటుంబం ప్రస్తుతం ఒంటరిదైపోయింది. ఆ దోపిడి దొంగల ముగ్గురిని కూడా కఠినంగా శిక్షించి నంగనూరు వ్యాప్తంగా ఎటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వృద్ధ దంపతుల తండ్రి కుమారుడితో పాటుగా వారి కోడలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ స్వామితో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట.